మిత్రులారా, ప్రభుత్వోద్యోగులకు రాజకీయాభిప్రాయాలు ఉండవచ్చునా అనేది చాలా పాత చర్చ. ప్రభుత్వోద్యోగులకు, అందులోనూ ముఖ్యంగా కీలకమైన నిర్ణయాధికారాలు ఉన్న ప్రభుత్వోద్యోగులకు లేదా న్యాయ వ్యవస్థలోని న్యాయమూర్తులకు రాజకీయాభిప్రాయాలు ఉంటే ఆ రాజకీయాభిప్రాయాలు వాళ్ళ నిర్ణయాల మీద ప్రతిఫలిస్తాయి కదా, అందువల్ల వాళ్ళు నిష్పాక్షికమైన నిర్ణయాలు తీసుకోలేరు కదా అని కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా అసలు ప్రపంచవ్యాప్తంగానే ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్ కాండక్ట్ రూల్స్ అని ఉంటాయి. వాళ్ళ విధి నిర్వహణలో ఎటువంటి విధి నిషేధాలను పాటించాలి అనే ఉంటాయి. జూలై 25న మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వోద్యోగులకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో భాగస్థులయ్యే, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలయ్యే, స్వయం సేవకులయ్యే అవకాశాన్ని అంగీకరించింది. సెప్టెంబర్ 2023లో పురుషోత్తం గుప్తా అనే ఒక పదవీ విరమణ పొందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ ముందర ఒక పిటిషన్ వేశాడు. అమలులో ఉన్న కేంద్ర ప్రభుత్వ సర్వీసుల కాండక్ట్ రూల్స్ ఆర్ఎస్ఎస్లో, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో పాల్గొనకూడదని ఒక ఆదేశం ఇచ్చున్నాయి, ఒక ఆఫీస్ మెమొరాండం ఇచ్చున్నాయి. ఈ మెమొరాండం వల్ల నా ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుంది కనుక ఈ సర్వీస్ కాంట్రాక్ట్ రూల్స్లో నుంచి ఆ నిబంధన కొట్టివేయండి అని ఆయన వెళ్ళాడు. ఈలోగానే సెప్టెంబర్ 23కి ఇప్పటికీ మధ్య కలకత్తా హైకోర్టులో ఒక జస్టిస్ చిత్తరంజన్ దాస్ తన పదవీ విరమణ రోజున నేను ఇంతకాలము ఆర్ఎస్ఎస్ సభ్యుడిని, ఇవాళ పదవీ విరమణ చేస్తున్నాను, రేపటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ సభ్యుడిని అని ప్రకటించారు. అది మాత్రమే కాదు, అనేక మంది న్యాయమూర్తులు, ఉన్నతోద్యోగులు తమ పదవీ విరమణ కాగానే వెళ్ళి ఏదో ఒక పార్టీలో చేరారు. అందులో ప్రధానంగా జస్టిస్ రోహిత్ ఆర్య అనే మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జి పదవీ విరమణ కాగానే కొన్ని వారాలలో భారతీయ జనతా పార్టీలో చేరారు. అందువల్ల మళ్ళీ ఒకసారి ఈ చర్చ, ప్రభుత్వోద్యోగులు లేదా న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులుగా ఉన్నవాళ్ళు ఒక రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉంటే వాళ్ళ తీర్పులలో తప్పనిసరిగా తమ రాజకీయ అభిప్రాయాలకు అనుకూలమైన తీర్పులు ఇచ్చి ఉంటారు కదా అనే చర్చ జరుగుతోంది. ఈ చర్చా సందర్భంలో మధ్యప్రదేశ్ హైకోర్టులో ఈ పిటిషన్ వచ్చిన సందర్భంలో జూలై 9న కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రిత్వ శాఖ ఉంది, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అంటారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ నిబంధనలు, పదవీ విరమణ నిబంధనలు, ఇటువంటివన్నీ, ఉద్యోగంలో ఉన్న కాలంలో శిక్షణ ఇవ్వడం, ఇటువంటి అన్ని వ్యవహారాలు చూసేది. ఈ డిఓపిటి జూలై 9న ఒక సర్క్యులర్ విడుదల చేసింది. 1966 నవంబర్ 30న, 1970 జూలై 25న, 1980 అక్టోబర్ 28న 3 ఆఫీస్ మెమొరాండంలు ఈ శాఖ విడుదల చేసింది. వాటిలో ప్రభుత్వోద్యోగులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో పాల్గొనకూడదు అని ఒక నిబంధన ఉంది. ఆ నిబంధనను ఇప్పుడు తొలగిస్తున్నాము. ఇక నుంచి ప్రభుత్వోద్యోగం నిర్వహిస్తూనే, తమ విధి నిర్వహణలో ఉంటూనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకలాపాలలో పాల్గొనవచ్చు అని ఈ ఆఫీస్ మెమొరాండం వచ్చింది. అయితే ఈ మెమొరాండం ప్రత్యేకత ఏమంటే, పాత 3 మెమొరాండంలలో ఆర్ఎస్ఎస్తో పాటు ఇతర సంస్థల పేర్లు కూడా ఉన్నాయి, జమాతే ఇస్లాం వంటి సంస్థల పేర్లు ఉన్నాయి. వాటి పేర్లు కొత్త మెమొరాండంలో ప్రస్తావించలేదు. అంటే ఈ మినహాయింపు ఒక్క రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘకే అన్నమాట. ఈ ఆఫీస్ మెమొరాండం జూలై 9న వస్తే దాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్లో ప్రభుత్వోద్యోగుల రాజకీయ విశ్వాసాల గురించి, కాండక్ట్ రూల్స్ గురించి జరుగుతున్న కేసులో డిఓపిటి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ సమర్పించింది. కాండక్ట్ రూల్స్లో ఈ ఫలానాది ఉంది, దాన్ని ఎత్తివేయండి అని పిటిషన్. ఆ కాండక్ట్ రూల్స్ నుంచి అది తొలగిస్తున్నాము అని కౌంటర్ అఫిడవిట్ వచ్చింది. కౌంటర్ అఫిడవిట్ వస్తే సాధారణంగా ఇటువంటి సందర్భాలలో న్యాయ వ్యవస్థలో ఈ పిటిషన్ ఇన్ఫ్రక్చువస్ అయిపోయింది, ఈ పిటిషన్కు కాలం చెల్లిపోయింది, ఈ పిటిషన్కు ఆధారం లేదు అని కొట్టేస్తారు. దాని మీద ఇంకా వేరే తీర్పు ఉండదు, అసలు చర్చే జరగదు. కానీ ఈ ఇండోర్ బెంచ్లోని డివిజన్ బెంచ్ జస్టిస్
సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి, జస్టిస్ గజేంద్ర సింగ్ అని ఇద్దరు జడ్జిలు ఉన్నారు. వాళ్ళు ఈ పిటిషన్ ఇన్ఫ్రక్చువస్ అయిపోయింది, కానీ దీంట్లో గుర్తించవలసిన విషయాలు ఉన్నాయి, కాబట్టి వీఆర్ కన్స్ట్రెయిన్డ్ టు మేక్ సమ్ అబ్జర్వేషన్స్, మేము కొన్ని పరిశీలనలు చెప్పక తప్పడం లేదు అని అన్నారు. ఏమిటవి? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వాలంటరీ ఎన్జిఓస్ ఇన్ ద కంట్రీ. భారతదేశంలో ఉన్న ప్రభుత్వేతర సంస్థలలో, స్వచ్ఛంద సంస్థలలో అతిపెద్ద సంస్థ ఇది. ఇది ఒక గౌరవనీయమైన కోవెటెడ్ వాలంటరీ ఆర్గనైజేషన్. ఇంత మాత్రంతో ఆపలేదు వాళ్ళు. దీని మీద వచ్చిన ఈ 3 ఆఫీస్ మెమొరాండంలో whims and fancies of the government of the day in the manner in which the RSS has been treated for almost 5 decades. అధికారంలో ఉన్న ప్రభుత్వపు ఇష్టాయిష్టాలను బట్టి ఈ 3 ఆఫీస్ మెమొరాండంలు వచ్చాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంటి గౌరవనీయమైన సంస్థతో ఎట్లా వ్యవహరించారో ఈ 3 ఆర్డర్లు చూపుతున్నాయి. నిజానికి ఇన్ఫ్రక్చువస్ అయిపోయింది, ఇప్పుడు వీళ్ళు కొట్టేసేదేమీ లేదు. కానీ ఆర్ఎస్ఎస్ను పొగడడానికి తమ తీర్పును విపరీతంగా వాడుకున్నారు. ఆర్ఎస్ఎస్కు దానికి రాజకీయ కార్యక్రమాలు ఉన్నాయని అంగీకరించారు. రాజకీయ కార్యక్రమాలు మాత్రమే కాదు, మత, సామాజిక, విద్య, ఆరోగ్య రంగాలలో చాలా కృషి చేస్తూ ఉంది. వాటికి రాజకీయాలతో సంబంధం లేదు. ఇది కేవలం ఆర్ఎస్ఎస్ అనేది ఒక సంస్థ మాత్రమే కాదు, దీనికి అనేక అనుబంధ శాఖలు ఉన్నాయి, సబ్సిడరీస్ ఉన్నాయి. ఈ సబ్సిడరీస్ అనేక పనులు చేస్తున్నాయి. వాటికి రాజకీయాలకు సంబంధం లేదు. ఆ పనులు నాట్ కమ్యూనల్, నాట్ యాంటీ నేషనల్, నాట్ యాంటీ సెక్యులర్. ఇవి మతోన్మాదపూరితమైనవి కావు, జాతి వ్యతిరేకమైనవి కావు, సెక్యులర్ లౌకికవాద వ్యతిరేకమైనవి కావు అని వీళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చారు. నిజానికి దేశంలో జరిగిన అనేక మత కల్లోలాలలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఉందని ప్రభుత్వ శాఖలే, ప్రభుత్వ హోంశాఖ దర్యాప్తులే, కోర్టు కేసులే చెప్పి ఉన్నాయి. అది ఒక రాజకీయ కార్యక్రమం. ఆ రాజకీయ కార్యక్రమం ఏమీ లేదు అని ఇవాళ ఈ తీర్పు చెప్తూ ఉంది. అక్కడితో కూడా ఆగకుండా ప్రభుత్వం తప్పు చేసింది, ఈ తప్పును సరిదిద్దుకోవడానికి 5 దశాబ్దాలు పట్టింది అని కూడా అన్నారు. అక్కడితో కూడా ఆగకుండా ఈ ఆర్ఎస్ఎస్లో పాల్గొనడం నిషేధం అనే ఉత్తర్వును ఎత్తివేస్తున్నాము, ఉపసంహరించుకుంటున్నాము అని జూలై 9న విడుదల చేసిన కొత్త ఆఫీస్ మెమొరాండంను దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయండి, మీ వెబ్సైట్ మీద పెట్టండి, అన్ని శాఖలకు పంపండి, ట్రైనింగ్లో చెప్పండి. అంటే రేపటి నుంచి ఆర్ఎస్ఎస్లో పాల్గొనండి అని చెప్పండి. ఆర్ఎస్ఎస్లో పాల్గొనడం నిషేధం అని ఇంతకాలం ఉన్న ఒక ఆజ్ఞను, ఒక ఉత్తర్వును తొలగించారు కాబట్టి ఈ తొలగింపును విస్తృతంగా ప్రచారం చేయండి అని కూడా అంటున్నారు. ఈ హైకోర్టు తీర్పు ఇంతకాలము దేశంలో కొనసాగుతూ వస్తూ ఉన్న ఉద్యోగ వర్గాల నిష్పాక్షికంగా ఉన్నారా అంటే అనేక ఉదాహరణలు ఉన్నాయి. కానీ చట్టం ఎదుట అందరూ సమానులే అనే ఒక రాజ్యాంగబద్ధ సూత్రాన్ని బట్టి ఉద్యోగులు గనక రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉంటే, వాటి వల్ల పాక్షికమైన నిర్ణయాలు తీసుకుంటే, పాక్షికమైన నిర్ణయాలను అమలు చేస్తే అది నేరమై ఉండేది, చట్ట వ్యతిరేకమై ఉండేది. కానీ ఇప్పుడు అది రద్దయిపోతుంది. 2009లో సుప్రీంకోర్టు జడ్జిల గురించి కూడా ఆ మాట చెప్పింది. జడ్జిలకు తమ సొంత అభిప్రాయాలు ఉండవచ్చు, ఉండక తప్పదు, ప్రతి మనిషికి ఉంటాయి. కానీ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చట్టానికి లోబడి తీసుకోవాలి. తమ నిర్ణయాలను, తమ తీర్పుల మీద, తమ రాజకీయ అభిప్రాయాలను తమ తీర్పుల మీద ప్రభావితం చేయకూడదు అని 2009లో ఒక సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఆ తీర్పుకి ఇవాళ మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు వ్యతిరేకం. అది మాత్రమే కాదు, నిజానికి ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే అసలు బ్రిటిష్ వలస పాలనా కాలంలో సహాయ నిరాకరణోద్యమం అని గాంధీ పిలిపించినప్పుడు ఉద్యోగులను ప్రభుత్వాన్ని ధిక్కరించండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయాలు చేయండి దేశ ప్రజల కోసం అని అన్నాడు. అందువల్లనే 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఉద్యోగుల విధి నిషేధాల గురించి ప్రత్యేకంగా మళ్ళీ రాశారు. 1947 తర్వాత చాలా కాలం ఉద్యోగుల విధి నిషేధాలు ఎట్లా తయారు చేయాలి అని చర్చోపచర్చలు జరిగి 1964లో సెంట్రల్ సివిల్ సర్వీసెస్ కాండక్ట్ రూల్స్ అనేవి తయారయ్యాయి. వాటిలో రూల్ 5(1) ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా
రాజకీయ కార్యక్రమాలలోనూ ఎన్నికలలోనూ పాల్గొనకూడదు, పాల్గొనదలుచుకుంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం వదిలేయాలి అని ఒక విధి నిషేధం పెట్టారు. జస్టిస్ చిన్నపరెడ్డి గారు 1983లో ఇచ్చిన ఒక తీర్పులో ఒక ఉద్యోగికి ఉద్యోగం ఇవ్వడానికి ఇంతకుముందు నీకు రాజకీయాలు ఉన్నాయి, ఆర్ఎస్ఎస్లోనే ఉన్నాడు అని ఉద్యోగం ఇవ్వలేదు. ఇవ్వకపోతే చిన్నపరెడ్డి జడ్జిమెంట్లో ఉద్యోగం ఇవ్వాలి, ఉద్యోగం ఇవ్వకముందు ఉద్యోగం రాకముందు ఏ రాజకీయ అభిప్రాయాలు ఉన్నాయనేది ఒక ప్రమాణం కాదు, కానీ ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ రాజకీయ అభిప్రాయాల స్పర్శ, ఆ రాజకీయ అభిప్రాయాల ప్రభావం తన ఉద్యోగ విధి నిర్వహణ మీద ఉండకూడదు అని ఒక స్పష్టమైన విభజన రేఖ గీశారు. నిజానికి భారత సైన్యం కానీ, నౌకాదళం కానీ, వైమానిక దళంలో కానీ పనిచేసే వాళ్లకు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు వర్తించవు. ఇది కూడా రాజ్యాంగ సూత్రమే. ఎందువల్లంటే వాళ్ళు ఒక కీలకమైన ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి తమ రహస్యాలు, తమ వాక్సభ స్వాతంత్ర్యాలను వాడుకోవడానికి హక్కు లేదు. తప్పనిసరిగా ఉద్యోగాలు ఇటువంటి కొన్ని విధి నిషేధాలను విధిస్తాయి. ఆ విధి నిషేధాన్నే జస్టిస్ చిన్నపరెడ్డి 1983 తీర్పు కూడా చెప్పింది. ఇవాళ మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు మాత్రమే కాదు, దానికన్నా 15 రోజుల ముందు కేంద్ర ప్రభుత్వ డిఓపిటి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ విడుదల చేసిన ఆఫీస్ మెమోరాండం ఈ మొత్తం సంప్రదాయాన్ని తలకిందులు చేస్తున్నాయి. ఇప్పటికే అగ్నివీర్ పథకం ద్వారా, లాటరల్ ఎంప్లాయ్మెంట్ అనే ఒక పథకం ద్వారా తమ రాజకీయ అభిప్రాయాలు ఉన్న వాళ్లను ఉద్యోగాలలో చేర్చడానికి, సైన్యంలో చేర్చడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆ ఆఫీస్ మెమోరాండం కానీ, మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు కానీ దీన్ని మరింత విశాలం చేస్తూ ఉన్నాయి. ఈ సంస్థ 1948లో నిషేధానికి గురైంది, 1975లో నిషేధానికి గురైంది, 1992లో నిషేధానికి గురైంది, 48లోనైతే జాతి పితను హత్య చేసిన నేరం మీద, 1975లో ఎమర్జెన్సీలో అనేక సంస్థలతో పాటు నిషేధానికి గురైంది, 92లో బాబ్రీ మసీదు విధ్వంసానికి కారణమనే కారణంతో నిషేధానికి గురైంది. ఈ 3 నిషేధాలలో మొదటి నిషేధం గురించి కొంచెం ఆసక్తికరమైన విషయాలు పంచుకోవాలి. 1948 జనవరి 30న మహాత్మా గాంధీ హత్య జరిగింది. ఈ హత్య జరిగిన వెంటనే హత్య చేసిన నాథురామ్ గోడ్సే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో సంబంధాలు ఉన్నాయని, ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పెద్దలతో కలిసి పనిచేశాడని వివరాలు బయటకు వచ్చాయి. వెంటనే నిషేధం విధించారు. ఈ నిషేధం విధించిన సమయానికి భారత ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్నవారు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఏ సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే కాంగ్రెస్ నాయకుడుగా, జాతీయోద్యమ నాయకుడుగా మొదటి కేంద్ర ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్నాడో ఆయన తమవాడు, ఆర్ఎస్ఎస్కు దగ్గరివాడు అని ఆయనను లోహపురుష్ అని ఆయన విగ్రహం అహ్మదాబాద్లో పెట్టి ఇవాళ ఆర్ఎస్ఎస్ ఆయనను తమ మనిషిగా చూపెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆర్ఎస్ఎస్ను నిషేధించిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ తర్వాత కొన్నాళ్లకు స్వయంగా ఆర్ఎస్ఎస్ అగ్రనాయకులు మేము రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాము, ఇటువంటి తప్పులు చేయము, దేశంలోని చట్టబద్ధ పాలనను అంగీకరిస్తాము అని క్షమాపణ పత్రం, ఒప్పుదల పత్రం రాసి ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ నిషేధం రద్దయింది. అది కేవలం సాంస్కృతిక సంస్థ అని చెప్పి దాంట్లో పాల్గొనడానికి అవకాశం కల్పించి దాంట్లో పాల్గొనడం మీద ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి ప్రభుత్వం తన దిశను మరొకసారి ప్రకటించుకుంది. ఇదే సమయంలో తమిళనాడులో ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కాలంగా ప్రభుత్వ సంస్థల గ్రౌండ్లలో, ఆవరణలో, ముఖ్యంగా పాఠశాలల, కళాశాలల, విద్యాసంస్థల ఆవరణలో ఆర్ఎస్ఎస్ శాఖ నడపడానికి వీల్లేదు అని నిషేధం విధించింది. కేరళ ప్రభుత్వం, తిరువాన్కూర్ దేవస్థానం కూడా కలిసి ఆలయ ప్రాంగణంలో ఆర్ఎస్ఎస్ శాఖ నిర్వహించడానికి వీల్లేదు అని నిషేధం విధించున్నాయి. అంటే ఆర్ఎస్ఎస్ తన చరిత్రలో ఏ హింసాకాండలకు పాల్పడ్డదో, ఎటువంటి విష విద్వేష ప్రచారానికి పూనుకుంటున్నదో ఇదంతా ఒక రాజకీయ కార్యక్రమం. ఈ రాజకీయ కార్యక్రమం మీద ఆంక్షలు ఉండాలి అని అన్ని ప్రభుత్వాలు ఎప్పటి నుంచో ఆలోచిస్తూ ఉన్నాయి. ఆ ఆంక్షలను ఎత్తివేయడం ద్వారా సాంస్కృతిక సంస్థగా తనను తాను చెప్పుకునే రాజకీయ సంస్థ రాజకీయ కార్యకలాపాలకు అంటే విద్వేష ప్రచారానికి
ఇవాళ తలుపులు బార్లా తెరుస్తున్నారు.